Hello everyone, welcome back to our spoken English course. Today we are learning simple future practice. Simple future tense practice. సో ముందు వీడియోలో మనం ఆల్రెడీ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏం చెప్పుకున్నాం, మన భవిష్యత్తులో చేయబోయే పనుల గురించి. సో ఇక్కడ మరికొన్ని ఉదాహరణలతో మరింత ప్రాక్టీస్ చేద్దాము. దీని ద్వారా మనకి ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ పై మరింత అవగాహన అనేది రావడం జరుగుతుంది. అలానే మన నిత్య జీవితంలో మన సింపుల్ ఫ్యూచర్ని ఎలా ఉపయోగిస్తామో, ఏ సిచ్యువేషన్లో ఉపయోగిస్తామో ఎగ్జాంపుల్తో సహా నేర్చుకుందాం. సో ఈ వీడియో చివరికి వచ్చేసరికి మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తాము. అలానే మనకు స్ట్రక్చర్ మళ్ళీ ఒకసారి గుర్తెచ్చుకుంటాము. నెగిటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్స్ ఎలా అడగాలి సింపుల్ ఫ్యూచర్లో ఇవన్నీ నేర్చుకుందాము. సో ఆ నేర్చుకున్నది మీరు డైలీ ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు తొందరగానే ఇంగ్లీష్ ప్రాక్టీస్ అనేది మరింత బాగా జరిగి మీకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది బాగా రావడం జరుగుతుంది. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వి రికాల్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత విల్ వస్తుంది, తర్వాత వెర్బ్ వన్ వస్తుంది, లాస్ట్ లో ఆబ్జెక్ట్ అనేది వస్తుంది అన్నాడు. ఫస్ట్ సబ్జెక్టు, విల్లు, వెర్బ్ వన్, లాస్ట్ లో ఆబ్జెక్ట్. సో మనం దేని మీద ఫోకస్ చేయాలి? సబ్జెక్టు, విల్లు, వెర్బ్ వన్, సబ్జెక్టు, విల్లు, వెర్బ్ వన్. ఈ స్ట్రక్చర్ ఏంటి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తులో చేయబోయే పనుల కోసం చెప్పడానికి సబ్జెక్టు, విల్లు, వెర్బ్ వన్ ఉపయోగిస్తాం అనమాట. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ది ఐ విల్ ఈట్. ఐ విల్ ఈట్ బిర్యానీ టుమారో. ఐ విల్ ఈట్ బిర్యానీ టుమారో. నెక్స్ట్ రెండోది హీ విల్ స్టడీ లేదా హీ విల్ రీడ్ ఏ బిజినెస్ బుక్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్ ఏంటి? ఐ విల్ ఈట్ బిర్యానీ టుమారో. ఐ విల్ ఈట్ బిర్యానీ, నేను రేపు బిర్యానీ తింటాను. ఐ విల్ ఈట్. సో స్ట్రక్చర్ అంటే మనకి సబ్జెక్టు, విల్లు, వెర్బ్ వన్. సో సబ్జెక్టు, విల్లు, వెర్బ్ వన్ అంటే ఏంటి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనమాట. సో కాబట్టి ఐ విల్ ఈట్ అనేది మనం ఫోకస్ చేయాలి. ఐ విల్ ఈట్ బిర్యానీ టుమారో. ఐ విల్ ఈట్ సెంటెన్స్ మొత్తం గుర్తించుకున్నారా? మీకు చాలా బాడీగా అనిపిస్తుంది. మీరు ఫోకస్ చేయాల్సింది ఇదే. ఐ విల్ ఈట్ సబ్జెక్ట్, విల్లు, వెర్బ్ వన్. ఐ విల్ ఈట్ బిర్యానీ టుమారో. హీ విల్ రీడ్ ఏ బిజినెస్ బుక్. హీ విల్ రీడ్ ఏ బిజినెస్ బుక్. హీ విల్ రీడ్. నెక్స్ట్ we will go విజయవాడ టుమారో. we will go. సో we అనే సబ్జెక్టు, విల్లు, వెర్బ్ వన్. ఇక్కడ విల్లు సబ్జెక్ట్, విల్ ప్లస్ వెర్బ్ వన్ అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఐ విల్ ఈట్ బిర్యానీ టుమారో. హీ విల్ రీడ్ ఏ బిజినెస్ బుక్. we will go విజయవాడ టుమారో. ఇప్పుడు కొన్ని డైలీ లైఫ్ ప్రాక్టీస్ చూద్దాం. మన డే టు డే లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉపయోగించడానికి ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో ఆ సిచ్యువేషన్స్ మనం సెంటెన్స్ కింద మార్చి ప్రాక్టీస్ చేద్దాము. లెట్స్ అబ్జర్వ్. ఇక్కడ మనం గమనించినట్లయితే డైలీ లైఫ్ ప్రాక్టీస్ లో కొన్ని సెంటెన్సెస్ అనేవి రాయడం జరిగింది. చూడండి. ఫస్ట్ ఐ విల్ వేకప్ ఎర్లీ టుమారో. ఐ విల్ వేకప్ ఎర్లీ టుమారో అంటే ఏంటి? నేను రేపు త్వరగా లేస్తాను. ఓకే, ఐ విల్ వేకప్ ఎర్లీ టుమారో. నెక్స్ట్ రెండోది ఐ విల్ కాల్ యూ లేటర్. నేను నీకు తరువాత కాల్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ we will watch a movie tonight. ఈరోజు రాత్రికి మేము
సినిమా చూస్తాము. సినిమా చూస్తాము. మేము ఈరోజు రాత్రికి సినిమా చూస్తాము. నెక్స్ట్ షీ విల్ బై ఏ న్యూ ఫోన్. షీ విల్ బై ఏ న్యూ ఫోన్. ఆమె కొత్త ఫోను కొనుక్కుంటుంది. సో కొనుక్కోబోతుంది. ఇది కొనుక్కుంటాది. మన తెలుగులో ఎలాగని చెప్తాం కదా, అది ఇంకా జరగలేదు, ఫ్యూచర్ లో కొనుక్కుంటది. షీ విల్ బై ఏ న్యూ ఫోన్. షీ విల్ బై ఏ న్యూ ఫోన్ అంటే ఆమె కొత్త ఫోన్ కొనుక్కోబోతుంది లేదా కొనుక్కుంటాది. నెక్స్ట్ హీ విల్ ఈట్ చికెన్. హీ విల్ ఈట్ చికెన్. అతడు చికెన్ తింటాడు. చికెన్ తింటాడు. హీ విల్ ఈట్ చికెన్ ఇంకా తినలేదు, తింటాడు ఫ్యూచర్ లో. హీ విల్ ఈట్ చికెన్. అతడు చికెన్ తింటాడు. నెక్స్ట్ హీ విల్ గో టు టెంపుల్ ఆన్ మండే. హీ విల్ గో టు టెంపుల్. సోమవారం మేము గుడికి వెళ్తాము. గుడికి వెళ్తాము. ఓకే, క్లియర్. ఇక్కడ లేస్తాను, చేస్తాను, చూస్తాము, కొనుక్కోబోతుంది, తింటాడు, వెళ్తాము, ఇవన్నీ కూడా ఫ్యూచర్ భవిష్యత్తులో జరిగేవి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎక్కడ చెప్తాము, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో చెప్తాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్ అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఫస్ట్ నే సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వెర్బ్ 1 వస్తుంది, సారీ సబ్జెక్ట్ తర్వాత ఏమొస్తుంది, విల్ వస్తుంది, విల్ తర్వాత వెర్బ్ 1 వచ్చి లాస్ట్ లో ఆబ్జెక్ట్ అనేది రావడం జరుగుతుంది. మనం ఫోకస్ చేయాల్సింది సబ్జెక్ట్, విల్, వెర్బ్ 1. ఇక్కడ చూడండి, ఐ అనే సబ్జెక్ట్ అవుతుంది, విల్ తర్వాత వెర్బ్ 1. సో సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వెర్బ్ అంటే ఐ విల్ వేకప్. ఐ విల్ వేకప్ ఎర్లీ టుమారో. ఐ విల్ వేకప్ ఎర్లీ టుమారో. సో ఐ విల్ కాల్ యూ. ఐ విల్ కాల్ యూ లేటర్. ఐ విల్ కాల్ యూ లేటర్. వీ విల్ వాచ్. వీ విల్ వాచ్ ఏ మూవీ టునైట్. షీ విల్ బై. షీ విల్ బై ఏ న్యూ ఫోన్. షీ విల్ బై ఏ న్యూ ఫోన్. హీ విల్ ఈట్. హీ విల్ ఈట్ చికెన్. హీ విల్ ఈట్. సో హీ విల్ ఈట్ అనే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ వీ విల్ గో. వీ విల్ గో టు టెంపుల్ ఆన్ మండే. వీ విల్ గో టు టెంపుల్ ఆన్ మండే. వీ విల్ గో అనే దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, ఇలా మనం ఎన్ని సెంటెన్సెస్ అనే చెప్పుకోవచ్చు.